హైదరాబాద్ లో అసదుద్దీన్ పేల్చిన మద్దతు ఉపసంహరణ బాంబు ప్రభావం పాదయాత్రలో కూడా కనిపించింది. పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు దీనిపై చర్చించుకోవడం జరిగింది. సాక్షితో మాట్లాడిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని చంద్రబాబుకు ధైర్యముంటే ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ దే విజయమన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే ఎందుకు పెట్టడం లేదో చెప్పడం లేదన్నారు. అసమర్థ ప్రభుత్వాన్ని బాబు కాపాడుతున్నారని విమర్శించారు. 26వ రోజు పాదయాత్రలో షర్మిల 13.6 కిలోమీటర్లు నడిచారు. కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. నీచమైన కుమ్మకు రాజకీయాలు చేయడానికి కుట్రలు కుతంత్రాలు పన్ని జగనన్నను ఆధారాలు లేకుండా కూడా విచారణ అనే పేరుతో జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. మహిళలను తన అక్క, చెల్లెళ్లు అనుకున్న వైఎస్సార్ వారికి పావలా వడ్డీ అభయహస్తమిచ్చారని షర్మిల తెలిపారు. విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఒక్క ఇరుపాపురంలోనే ఆరోగ్యశ్రీ 5గురికి ప్రాణం పోసిందని షర్మిల చెప్పారు. కిరణ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి కొన్ని రోగాలను తొలగించిందని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు షర్మిల. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని విరుపాపుర గ్రామం ఇది. షర్మిలకు ఈ ఊరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామానికి నీరిచ్చింది వైఎస్సార్ అని, ఆయన కుటుంబానికి అండగా ఉండడం తమ బాధ్యతని చెప్పారు. మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన ఊరిలో ఎంతో మందికి రైతులకి బ్యాంకు మాఫీ చేసిన ఘనత మన రాజశేఖర రెడ్డి. ఎంతో మంది గుండెపోటుతో పడిన మన ఊరికి 5 మంది పైగా ఆపరేషన్ జరిగింది తెలిసినది. కాబట్టి మన రాజశేఖర రెడ్డి పనులు మనకి ఈ రోజు ఎంతో ఘనమైనవి. కాబట్టి మనము ఈ రోజు ఆయన కోసం మనం రుణపడి ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మంచినీళ్ళు సమస్య కొంతమంది ఎన్నికల్లో వస్తే మంచినీళ్ళు రావని చెప్పారు. మన ఇదే సాయిబాబు రెడ్డి అన్న గారు ఉండి మన విలేజ్ కి మంచినీళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. బాబు మీరేం ధైర్యంగా ఉండండి అని మంచినీళ్ళు చెప్తే మన విలేజ్ లో మన సాగరెడ్డి చేసిన ఘనకారం ఎవరు చేయలేదయ్యా. ఈ రోజు మనం ఎంతో మంది ఆయనకి సపోర్ట్ గా ఉండి మన రాబోయే రోజుల్లో మన గెలిపించిన బాధ్యత మనందరికీ ఉంది. ఖచ్చితంగా మనం అందరూ కష్టపడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మన సపోర్ట్ ఉండి మన రాజశేఖర రెడ్డితో ముఖ్యమంత్రి గారికి గెలిపించిన బాధ్యత మన అందరిది ఉంది. ఇంతలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు వచ్చి తనను వైఎస్సార్ ఎంతో ఆదుకున్నారని తెలిపారు. నాకు వచ్చేసి 1,50,000 ఖర్చు అయింది. సీఎం ఫండ్ సీఎం సార్ వారికి చాలా ధన్యవాదాలు సార్. మేడంకి ధన్యవాదాలు మేడం. గ్రామస్తులు మాట్లాడిన తర్వాత ప్రసంగించిన షర్మిల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. తెలుగుదేశం పార్టీని అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించేయమంటే వారు దించేరు. ఎందుకు దించారో చెప్పమంటే అది కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్లకు విశ్వసనీయత లేదని వాళ్లే ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. కేవలం నీచమైన కుమ్మకు రాజకీయాలు చేయడానికి కుట్రలు కుతంత్రాలు పన్ని జగనన్నను ఆధారాలు లేకుండా కూడా ఈరోజు విచారణ అనే పేరుతో జైలు పాలు చేయడం జరిగింది. కానీ దేవుడి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. దేవుడే జగనన్నను బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన రోజున జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. అంతవరకు మీ అందరి ఆశీర్వాదం జగనన్నకు ఉండాలని, వైఎస్సార్ పార్టీని బలపరచాలని, మాతో కదం తొక్కాలని మా ప్రార్థన. వైఎస్సార్ తన హయాంలో ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ఆదుకోవడం వల్లనే ఇప్పుడు కోట్లాది ప్రజలు ఆయన కుటుంబానికి అండగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలిపారు.